హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మూవీ రికమెండేషన్స్ ఎపిసోడ్ 9కి స్వాగతం. 2 వీక్స్ బ్యాక్ రికమెండేషన్స్ పెట్టాం. ఈ 14 డేస్లో నాకు బెటర్గా అనిపించిన మూవీస్ ఈ లిస్ట్లో యాడ్ చేశాను. మొత్తం మీకోసం 15 మూవీస్ తెచ్చా. కొన్ని వెబ్ సిరీస్లు కూడా ఉన్నాయి. మరీ పెద్ద బ్లాక్ బస్టర్ లాంటి మూవీస్లు కాకపోయినా సరే ఉన్న వాటిలో ఇవి బెస్ట్ అనిపించింది. కొంతమంది సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే, నువ్వు తెలుగు మూవీ రివ్యూస్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే తెలుగు డబ్బింగ్లో వచ్చే ఇంగ్లీష్ మూవీ రివ్యూస్ మాత్రం పక్కాగా ఇవ్వు, బాగున్న తెలుగు మూవీస్ ఏంటో రికమెండేషన్స్లో పెట్టు చాలు అంటున్నారు. ఇలాంటి రికమెండేషన్స్ ముందు కూడా చాలా చేసాం, మన ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి. ప్రీవియస్ రికమెండేషన్స్ లింక్స్ కింద కామెంట్ సెక్షన్లో ఇస్తా. కొంతమంది 18+ కంటెంట్ కూడా చేయమంటున్నారు, చేద్దాం తప్పేముంది. ఇక్కడ నుండి మన రికమెండేషన్స్లో ఒక 3 మూవీస్ 18+ మూవీస్ కూడా పెడతా, అవి లాస్ట్లో పెడతా. ముందైతే వీడియోని గట్టిగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది కూడా. నా లిస్ట్లో ఫస్ట్ ఈ మూవీ గురించే మాట్లాడాలి, అదే ద సొసైటీ ఆఫ్ ద స్నో. అబ్బా ఏముంది అసలు, ఇదొక బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ రీసెంట్ టైమ్స్. మూవీనైతే 1972లో అక్టోబర్ 13న యాండీస్ పర్వతాలపై ఒక ఉరుగ్వే ఫ్లైట్ కూలిపోయింది. ఉరుగ్వే రగ్బీ టీమ్ మెంబర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ 40 మెంబర్స్ ఉన్నారు. 5 క్రూ మెంబర్స్, టోటల్ 45 మెంబర్స్ ఉన్నారు. ప్రమాదం జరిగాక ప్రపంచంతో కూడా కనెక్షన్స్ అయితే కట్ అయిపోయాయి. అందులో కొంతమంది సర్వైవ్ అయ్యారు. 1 నెల కాదు, 2 నెలలు కాదు, మొత్తం 72 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. మరి అక్కడ నుండి ఎంతమంది బతికి బట్ట కట్టారు అనేది ఈ మూవీలో చూస్తారు. ఇది ఒక మూవీలో ఉన్నా సరే లైఫ్కి ఒక పాఠం నేర్పిస్తుంది. తెలుగు డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ మూవీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, బట్ లాస్ట్లో కొంతమంది న్యూడ్గా స్నానం చేస్తారు, అది స్కిప్ చేసుకోవాలి. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ తెలుగు ఆడియోలో కూడా ఉంది భయ్య. మన లిస్ట్లో నెక్స్ట్ సలార్ సీజ్ ఫైర్ పార్ట్ 1 థియేటర్లో రచ్చ చేసి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది మన ప్రభాస్ అన్న మూవీలో ప్రభాస్ అన్నకి పెద్ద డైలాగ్స్ లేకపోయినా సరే సైలెంట్గానే రచ్చ చేశాడు. ఫస్ట్ హాఫ్లో ఒక 2 ఫైట్స్, సెకండ్ హాఫ్లో ఆ కాటారమ్మ ఫైట్, క్లైమాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. అసలు ప్రభాస్ ఫ్యాన్స్కి ఆకలి తీర్చిన మూవీ ఇది. సెకండ్ హాఫ్ మాత్రం కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూస్తే చాలా బాగా అర్థమవుద్ది, లేదంటే ఇక అంతే సంగతులు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు, నో ప్రాబ్లం. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే 90s మిడిల్ క్లాస్ బయోపిక్. ఈ సిరీస్ చూస్తే మన మెమరీస్ అన్నీ మనకు ఇంకొకసారి గుర్తొస్తాయి. అంటే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్లా. అసలు పెద్ద స్టోరీ ఏం లేదు భయ్య, కామెడీ కోసం సపరేట్గా ట్రాకే క్రియేట్ చేయక్కర్లే, కంటెంట్ ఉంటే అమౌంట్ పెద్ద ప్రాబ్లం కాదని మరొకసారి ఈ వెబ్ సిరీస్తో ప్రూవ్ చేశారు. అసలు ఓటీటీలో థ్రిల్లర్స్ కొన్న క్రేజే వేరు. అలాంటిది ట్విస్ట్లు, సస్పెన్స్, వైలెన్స్ ఏమీ లేకపోయినా సరే మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది చూస్తున్నప్పుడు. ఇక డైలాగ్స్, మాటలు రాసినట్లే ఉండవు. అసలు మన రియల్ లైఫ్లో ఎలా మాట్లాడుకుంటామో అలా ఉన్నాయి. యాక్టర్స్ యాక్ట్ చేసినట్టే లే. అసలు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ వస్తున్నప్పుడు ఆ మాటలు మనసుకు తాకుతుంటాయి. ఇలాంటి ఫీల్ గుడ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూడాలంటే ఈటీవీ విన్లో ఉంది, ఫ్యామిలీతో కలిసి చూసి హ్యాపీగా చూసి నవ్వుకోండి. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే హాయ్ నన్న. థియేటర్లో రిలీజ్ అయింది, మంచి టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ స్టార్టింగ్ కొద్దిగా స్లోగానే ఉన్నా సరే చూస్తున్నప్పుడు ఇదేంటి నార్మల్ మూవీలో అనుకున్నా, కానీ ఆ ఇంటర్వెల్ ట్విస్ట్కి అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది. సెకండ్ హాఫ్ స్టోరీ మొత్తం ఉంటుంది, చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్. అండ్ క్లైమాక్స్ ఆల్మోస్ట్ ఏడిపించేంత పని చేస్తాడు. నాని యాక్టింగ్, బీజియం, విజువల్స్, మృణాల్ ఠాగూర్ యాక్టింగ్, సంతూర్ బేబీ యాక్టింగ్ మూవీకి అయితే హైలైట్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే ద సూసైడ్ స్క్వాడ్. ఇది 2016లో వచ్చిన సూసైడ్ స్క్వాడ్ మూవీ కాదు, 2021లో వచ్చిన మూవీ ఇది. 2016లో వచ్చింది మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ మధ్య తెలుగు ఆడియోని కూడా యాడ్ చేశారు. కోట్రో మాల్టీస్లో స్టార్ ఫిష్ అనే ఒక మిస్టీరియస్ ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. అది కానీ ఓకే అయితే మాత్రం ఓన్లీ అమెరికాకే కాదు ప్రపంచం మొత్తం వినాశనమే అవుతుంది. మరి ఈ సూసైడ్ స్క్వాడ్ దాన్ని ఆపారా లేదా, ఆ స్టార్ ఫిష్ ఏంటి, దానితో ప్రపంచ వినాశనం ఏంటి, ఇవన్నీ మీరు మూవీలో చూస్తారు. పెద్ద స్టోరీ ఏం లేదు భయ్య, ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా క్లైమాక్స్ వరకు ఇంప్రూవ్డ్ క్యారెక్టర్స్తో మంచి యాక్టింగ్తో మూవీ మొత్తం విఎఫ్ఎక్స్ వర్క్, క్లైమాక్స్ స్టార్ ఫిష్తో ఎపిసోడ్, రాక్ బీజియం, ఇంత పెద్ద యాక్షన్ మూవీలో ఎలికలను కూడా ఉపయోగించడం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక యాక్షన్ సీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నా, 2021లో ద సూసైడ్ స్క్వాడ్ మూవీ, దీన్ని మాత్రం వదలొద్దు. మీ ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడొద్దు. మూవీ ప్రైవేట్లో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే జియాంగ్ సియాంగ్ క్రీచర్. ఈ సిరీస్ని ఇంతకుముందు రికమెండేషన్స్లో చెప్పేసాను ఆల్రెడీ, కాకపోతే అప్పటికి 7 ఎపిసోడ్స్ మాత్రమే వచ్చాయి. రిమైనింగ్ 3 ఎపిసోడ్స్ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్లో టోటల్ 10 ఎపిసోడ్స్ చూసేయండి, మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు. ఇంకా ఎక్కువ చెప్పను, ఆల్రెడీ నేను సజెస్ట్ చేసా ప్రీవియస్ రికమెండేషన్స్లో, తెలుగు ఆడియోలో కూడా ఉంది. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే కంజూరింగ్ కన్నప్పన్. ఈ మూవీ అయితే నాకు యావరేజ్గా అనిపించింది, బట్ కామెడీ హర్రర్ మూవీస్ ఇష్టపడేవారు చూడాల్సిన మూవీ ఇది.
మన హీరో గారు ఒక గేమర్, ఒక పురాతన బావి ఓపెన్ చేసిన నుండి పడుకుంటే డ్రీమ్లోకి వెళ్ళడం, ఏదో ఒక మహల్లో ఉన్నట్టు అనిపించడం, అక్కడ ఏవేవో సంఘటనలు జరుగుతాయి. అవి ఏంటి, అసలు దెయ్యాలు ఉన్నాయా, అసలు ఆ బావిని ఎవరు మూసారు, ఫైనల్గా ఏమైంది, ఇవన్నీ మీరు మూవీలో చూస్తారు. రెజీనా, నాజర్ అండ్ మన హీరో సతీష్ అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా ఉన్నారు. మనం ఎన్నో తమిళ సినిమాలు చూసాం కదా, అందులో ఉన్నవారే ఉన్నారు. యువన్ శంకర్ రాజా బీజం ఓకే, సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. మహల్ లోపల షార్ట్స్, నైట్ టైం ఫోటోగ్రఫీ చాలా బాగుంటాయి. టెక్నికల్గా మూవీ పర్లేదు, కానీ మూవీ కంటెంట్ కొద్దిగా తగ్గిందని చెప్పొచ్చు. కానీ ఓటీటీ కాబట్టి మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు, హ్యాపీగా నవ్వుకోవచ్చు. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగాడేలో కూడా ఉంది. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే కోట బొమ్మాలి పిఎస్. థియేటర్లో మంచి టాక్ తెచ్చుకుంది ఈ మూవీ. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది, ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇది మలయాళంలో రిలీజ్ అయిన నాయట్టు మూవీకి రీమేక్. శ్రీకాకుళం జిల్లాలోని కోట బొమ్మాలి ఆ ఊరి పోలీస్ స్టేషన్లో రామకృష్ణ అలియాస్ శ్రీకాంత్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉంటాడు. అదే స్టేషన్లో రవికుమార్ అలియాస్ రాహుల్ విజయ్, కుమారి అలియాస్ శివాని రాజశేఖర్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా ఒక హత్య కేసులో ఇరుక్కుంటారు. అసలు కోట బొమ్మాలి పిఎస్లో ఏం జరుగుతుంది అనేది ఈ మూవీలో చూస్తారు. హైలైట్స్ ఏంటంటే శ్రీకాంత్ గారి యాక్టింగ్ అండ్ స్టోరీ నేపథ్యం, ట్విస్ట్లు, మంచి మెసేజ్. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, అది కూడా పర్లేదు. ఓటీటీ కాబట్టి చూసేయండి, మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు, ఆహాలో ఉంది. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే కిల్లర్ సోప్. ఈ సిరీస్ ఎలా ఉన్నా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది భయ్య ప్రెజెంట్. మనం కూడా రివ్యూ చేసాం. నాకైతే యావరేజ్గా అనిపించింది, చూడొచ్చు పర్లేదు ఒకసారి, కానీ మీ ఫ్యామిలీతో మాత్రం వద్దు. ఈ సిరీస్ని తెలంగాణలో జరిగిన ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని అయితే తీశారు. అది 2017 తెలంగాణలో స్వాతి అనే ఒక లేడీ ఆల్రెడీ తనకు పెళ్ళి అయిపోయింది, కానీ మూడుండగానే ఇంకొక మొగుడుతో అఫైర్ పెట్టుకుందనమాట. వాడి కోసం భర్తనే చంపేసింది, కానీ అడ్డంగా బుక్ అయిపోయింది. ఈ రియల్ స్టోరీకి కొంత డ్రామా, ట్విస్ట్లు యాడ్ చేసి ఈ సిరీస్ని తీశారు. నెట్ఫ్లిక్స్లో తెలుగాడేలో కూడా ఉంది. టైంపాస్ కోసం చూసే సిరీస్ ఇది, అలా చూసేయండి. మరి మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే బ్రదర్స్ సన్. ఈ సిరీస్ నేను రివ్యూ చేయలేదు, కానీ నాకైతే నచ్చింది భయ్య. మొత్తం 8 ఎపిసోడ్లు కంప్లీట్ చేశా. నాకైతే మంచి మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి, యాక్షన్ అయితే డీసెంట్గా ఉంది, మంచి ఫైట్స్ ఉన్నాయి అండ్ తెలుగులో కూడా ఉంది. మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు. కానీ 5th ఎపిసోడ్లో కొంచెం లైట్ రొమాన్స్ ఉంది, అది జస్ట్ స్కిప్ చేసుకుంటే మిగతాదంతా హ్యాపీగా చూసేయచ్చు. నాకైతే 4th ఎపిసోడ్లో ఒక ఫైట్ బాగా నచ్చింది అండ్ మిగతా ఎపిసోడ్స్లో కూడా యాక్షన్ సీన్స్ అయితే బాగానే ఉన్నాయి. చార్లెస్ సన్ అని ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు. తన నాన్నతో తైవాన్లో నివసిస్తూ ఉంటాడు. తన నాన్నని అక్కడ ఎవరో చంపేస్తారు. అయితే లాస్ ఏంజల్స్లో ఉంటున్న అమ్మ, తనకి ఇంకో బ్రదర్ కూడా ఉంటాడు. వేరే గ్యాంగ్స్టర్స్తో ప్రమాదం ఉందని అక్కడికి వెళ్ళి ఫ్యామిలీని కాపాడుకోవాలి అనుకుంటాడు. అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ హిలారియస్గా ఉంటాయి అండ్ యాక్టింగ్ కానీ యాక్షన్ సీన్స్ కానీ డీసెంట్గా ఉంటాయి. హ్యాపీగా చూసేయండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగాడిలో కూడా ఉంది. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. థియేటర్లో ఈ మూవీకి మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది, కానీ ఆ కంటెంట్ థియేటర్ కంటెంట్కి అయితే సెట్ అవ్వదు. ఓటీటీకి అయితే సెట్ అయ్యే కంటెంట్ ఇది. నాకైతే పర్లేదు అనిపించింది భయ్య, ఒకసారి చూడొచ్చు. ఒక జమీందార్ కుటుంబంలో ఒక హత్య జరుగుతుంది. అది ఎవరు చేశారు కనిపెట్టడానికి బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అయిన డెవిల్ అలియాస్ కళ్యాణ్ రామ్ గారు వస్తారు. దానిని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అసలు ఏం జరిగింది, ఆ హత్య ఏంటి, ఇవన్నీ కూడా మీరు మూవీలో చూస్తారు. హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే కళ్యాణ్ రామ్ గారు ఎప్పుడు కూడా డిఫరెంట్ కంటెంట్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, కానీ అవి సరిపోలేదేమో అనిపించింది. ప్రైమ్ వీడియోలో ఉంది, స్ట్రీమ్ అవుతుంది, మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే జాయ్. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ చూడాలంటే ఈ మూవీని చూడండి భయ్య, మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు. ఈ మూవీ ప్రేమం, రాజారాణి, అర్జున్ రెడ్డి, నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్ టైప్లో ఉంటుంది. కానీ ఆ మూవీస్ అంత రేంజ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు. ఫస్ట్ హాఫ్ అలా సరదాగా సాగిపోద్ది, కొంచెం సెకండ్ హాఫ్ బెటర్గా ఉంటే ఇంకా బాగుండేది సినిమా. హాట్స్టార్లో తెలుగులో కూడా ఉంది, డోంట్ మిస్ ఇట్. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే ద కమ్యూనియన్ గర్ల్. ఒక యావరేజ్గా ఉండే హర్రర్ మూవీని చూడాలంటే ఈ మూవీని చూడండి. సారా, రెబేకా అనే ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఒక రోజు పార్టీ చేసుకుని ఇంటికి వస్తున్న టైంలో ఒక బొమ్మ దొరుకుతుంది. ఆ బొమ్మ వాళ్ళ లైఫ్లోకి వచ్చాక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఆ బొమ్మ దెయ్యమా, మరి ఇంకేదైనా ఉందా, ఆ బొమ్మ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు మూవీలో చూస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది, విజువల్స్ బాగుంటాయి. కాకపోతే మరీ హై లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం చూడొద్దు. హర్రర్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, పర్లేదు అనిపించాయి. మూవీ మీకు మూవీ రూల్స్ వెబ్సైట్లో కూడా ఫ్రీగానే ఉంది, తెలుగులో కూడా ఉంది, చూసేయండి. బట్ ఫ్యామిలీతో మాత్రం వద్దు. మన లిస్ట్లో మసాలా మూవీస్ ఒక 3 చెప్తున్నా, ఇవి లాస్ట్లో ఉంచాను, అందుకే ఇప్పుడు కూడా అడుగుతున్నారు కాబట్టి. బర్నింగ్ బెట్రాయల్ 2023. మన సబ్స్క్రైబర్స్లో మసాలా ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ కోసం ఈ మూవీ సజెస్ట్ చేస్తున్నా. ఇది పక్కా 18+ మూవీ భయ్య.
మసాలా మరి మామూలుగా ఉండదు. ఇందులో వచ్చే ఒక 3 సీన్లు ఉంటాయి మీకు రచ్చే ముద్దులు ముచ్చట్లు కుర్రాలకు కావాల్సినంత స్టఫ్. హీరోయిన్ కూడా సూపర్గా ఉంటుంది. ఇదొక బ్రెజిలియన్ మూవీలో హీరోయిన్ని తన మొగుడు చీట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఒక జడ్జితో ఎఫ్ఐఆర్ నడుపుతూ ఉంటుంది. మరి తన హస్బెండ్ ఎందుకు అలా చేస్తున్నాడు, ఈమె గీత దాటడానికి గల కారణాలు ఏంటి, ఈ మూవీలో చూడండి. మసాలా అంటే పోర్న్ మూవీస్లో చూస్తే సరిపోద్ది. అలాంటివి చాలామంది లైక్ చేయరు. స్టోరీ ఉండాలి, మూవీ టైప్లో ఉండాలి. పిక్చరైజేషన్, ఆ కెమెరా యాంగిల్స్ చాలా బాగుంటాయి, చూసేయండి. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగులో మాత్రం లేదు. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే లేడీ చాటర్లీస్ లవర్ 2022. 2 hours 7 minutes రన్ టైం అయితే ఉంది ఈ మూవీ. ఇది 1928లో గల ఇదే పేరుతో ఉన్న ఒక నావల్ని బేస్ చేసుకొని తీశారు. భలే ఉంది భయ్య. రొమాన్స్లో కూడా ఒక లవ్ ఫీల్ ఉంటుంది కదా, అవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ మూవీలో లేడీ చటర్లీ లైఫ్ని మనం చూస్తాం. ఈమె చాలా డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది. స్వేచ్ఛ కొంచెం తక్కువే, రొమాన్స్ కూడా లేదు లైఫ్లో. దానివల్ల తన ఎస్టేట్కి దగ్గరలో ఉండే ఒక గేమ్ కీపర్తో లవ్లో పడుతుంది. లవ్ అన్నాక ముద్దులు ముచ్చట్లు కామన్ కదా, అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి వీళ్ళ లవ్ లాస్ట్కి ఏమైంది అనేది మీరు చూడొచ్చు. మీకు కావాల్సినంత అడల్ట్ స్టఫ్ అయితే ఈ మూవీలో ఉంది. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగులో మాత్రం లేదు. మన లిస్ట్లో ఫైనల్గా ఏంటంటే వెర్నోస్ 2019. ఇది ఒక రష్యన్ ఫిల్ము. లీనా అనే ఒక అమ్మాయికి 30 సంవత్సరాలు ఉంటాయి. ఒక గైనకాలజిస్ట్. ఆమె లైఫ్ బాగుంది, ప్రతి ఒక్కరు కూడా ఆమెకు మెచ్చుకుంటారు. హస్బెండ్ కూడా ఫస్ట్ బాగానే ఉంటాడు. దాని తర్వాత తన హస్బెండ్ తనను పట్టించుకోడు. తన రొమాన్స్ లైఫ్ కూడా బాగోదు. తన హస్బెండ్ ఏదో ఒక విషయంలో తనని చీట్ చేస్తున్నాడని కనిపెడుతుంది. నా మొగుడు నాకేంటి మోసం చేయడం, నేను ఆడికి మోసం చేస్తానని ఆడి మీద పగ తీర్చుకుందామని ఇంకొక మొగుడుతో తగులుకుంటుంది. దాని తర్వాత ఏమైంది అనేది ఈ మూవీలో స్టోరీ. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఈ 3 18+ మూవీస్లో మొగుడు పట్టించుకోడు, పెళ్ళం వేరే వాడికి తగులుకోవడం కామన్. ఇంట్లో ఏ మొగుడు పెళ్ళాన్ని చక్కగా చూసుకుంటే ఈ పత్యాపారాలు ఏమీ ఉండవు. మొగుడు బాగా చూసుకున్నా సరే ఈ పత్యాపారాలు మాత్రం పెట్టుకుంటే మాత్రం అది చాలా పత్తిత అని మాత్రం అర్థం. దట్స్ ఇట్ గైస్. ఈ లిస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మరి ఈ లిస్ట్లో మీకు నచ్చిన మూవీ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అసలు. బై బాయ్, జై హింద్.